చిత్తూరు జిల్లా పోలీసులు నాటుసారాను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్వేటి నగరం ఎస్ఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 15 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకుని నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్కుమార్ మాట్లాడుతూ కోటర్వేడు గ్రామ పరిధిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేపట్టామన్నారు. నాటుసారా తయారు చేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాటుసారా సంబంధించిన స్థావరాలు ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక వ్యక్తి ఉండి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగినది. అతను ఎవరు అనే విషయం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంట్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేయగా ఈరోజు మాకు దాదాపు ఒక 15 లీటర్ల నాటుసారా అయితే దొరికినది. ఆడ కాంచేది కూడా అంతా ఉంది మా దగ్గర కూడా అంతా కూడా. దాన్ని అన్నీ కూడా స్వాధీనం పరుచుకున్నాం. వస్తువులన్నీ కూడా నాటుసారా కాంచే విధానం కూడా అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగినది. ఈ కొటారవేడు ప్రాంతంలో చాలామంది గోపిచెట్టిపల్లి కొటారవేడు ప్రాంతాల్లో చాలామంది నాటుసారా కాంచాలని ఇన్ఫర్మేషన్ ఉందండి. దీనికి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాము. నాటుసారా కాంచడం కానీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరం అని చెప్పి ఇచ్చాము మెసేజ్. అయినా కూడా చాలామంది వినుకోకుండా చేస్తున్నారు ఈ విధంగా. దీని మీద తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయండి. ఇప్పుడు ఈ విషయం మీద కూడా దీని మీద కేసు నమోదు పరుస్తున్నాము. తొందరలోనే అతను కూడా అరెస్ట్ చేస్తాము. ఇటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా కానీ ఉన్నా కూడా ఊటలు కానీ నాటుసారా కాంచడం కానీ జరిగితే కూడా దీని మీద పై అధికారుల ఆదేశాల ప్రకారం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. చేశారంటే మాత్రం దీని మీద చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. దీని మీద పెద్ద శిక్షలు కూడా రికమెండ్ చేసేదానికి కూడా వెనకడుగు వేయమండి మేము. కాబట్టి అందరికీ చెప్తున్నాము, ఎవరైతే నాటుసారా కాంచే వ్యక్తులు ఉన్నారో దయచేసి ఇటు పనులు మానుకొని అందరూ కూడా ప్రశాంతమైన ఉండాలని కోరుకుంటున్నామండి. ఇట్లు మీ కార్వేటి నగరం పోలీసులండి. నమస్కారం అండి.